రాగి సంగటి ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా, కానీ కవర్ ఓపెన్ చేశాక మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. ఈ రోజు నేను ఆహా స్పైస్ నుండి రాగి సంగటి, గుత్తి వంకాయ కర్రీ, పల్లి చట్నీ ఆర్డర్ చేశాను. ఇవన్నీ సెపరేట్ గా ఆర్డర్ చేయలేదు, అవన్నీ మొత్తం కాంబో. అయితే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే ఒక రాయలసీమ ఫుల్ మీల్స్ వైబ్ లాగా అనిపించింది. దట్టు నాకు రాగి సంగటి అంటే ఎక్కువ ఇష్టము, అందుకే ఆర్డర్ చేశాను. కానీ రాగి సంగటిలో పల్లి చట్నీ అలాగే గుత్తి వంకాయ కర్రీ తింటారని నాకు తెలీదు. ఇదే నేను ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ ట్రై చేయడం. కర్రీ చూసారా, చూడడానికి అదిరిపోయింది కదా. ఫస్ట్ నేను పల్లి చట్నీ ట్రై చేసా, స్మూత్ గా ఫ్రెష్ గా ఉంది, ఒక మంచి హోమ్ మేడ్ స్టైల్లోనే అనిపించింది. తర్వాత గుత్తి వంకాయ ట్రై చేశాను బ్రో. మసాలా లిటరల్లీ అసలు రైస్ ఇంకా ఉంటే ఎక్స్ట్రా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ప్రాపర్ స్పైసీ, అసలు ఆయిల్ బ్యాలెన్సింగ్ గా, ప్రాపర్ రోస్టెడ్ ఫ్లేవర్ తో రెస్టారెంట్ స్టైల్ కన్నా హోమ్ మేడ్ స్టైల్ లాగా ఎక్కువ అనిపించింది. కానీ ఇప్పుడు మెయిన్ మ్యాటర్, ఈ రాగి సంగటి ఏంటి బ్రో? సంగటి అంటే గట్టిగా వేడి వేడిగా ముద్దలాగా ఉండాలి కదా, ఇది ఆల్మోస్ట్ ఒక బేబీ ఫుడ్ కన్సిస్టెన్సీలో ఉంది. ఆ అథెంటిక్ సంగటి ఫీలే అసలు రాలేదు. నిజం చెప్పాలంటే కర్రీస్ రెండు సూపర్ హిట్, ఎస్పెషల్లీ గుత్తి వంకాయ నెక్స్ట్ లెవెల్, కానీ సంగటి మాత్రం టోటల్ గా డిసప్పాయింట్. మీరు కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తే కర్రీస్ మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి, కానీ సంగటి మాత్రం మీ ఓన్ రిస్క్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.